కడప జిల్లా బద్వేల్ ఆర్టీఓ చంద్రమోహన్ పేదలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, పేదల ప్రాణాలతో చెలగాటం దుర్మార్గమైన చర్య అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం బాకరాపేట సమీపంలో తెలుగు గంగ కాల్వలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బద్వేల్ నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ కూడా తెలుగు గంగ నీళ్లతో నింపమని ఆదేశించడం రైతుకు శ్రేయస్కరమైన విషయం. భారత కమ్యూనిస్టు పార్టీ ఈ విషయాన్ని సాదరంగా స్వాగతిస్తుంది. అయితే బద్వేల్ నియోజకవర్గంలో ముఖ్యంగా బద్వేల్ పట్టణంలో అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉండడం విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెరువు తట్టు పురంభోగులు కబ్జా గురై కబ్జాదారుల కబంధస్థాల్లో భూమి ఉంటే వారిని పల్లెత్తు మాట కూడా అనలేని ధైర్యం లేని అధికారులు పేదల నివాసాలపై కక్ష సాధింపు చేసే విధంగా ప్రవర్తించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి దాపురించిందన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ కాపాడాలి. బాకరాపేట చెరువు ఆరుకున్నటువంటి ప్రజానికాన్ని కాపాడాలి. ప్రజానికాన్ని పేదలందరినీ చెరువుల్లో ముంచుతున్నటువంటి రెవెన్యూ అధికారులు, పేదలందరినీ నీళ్ళలో ముంచుతున్న రెవెన్యూ అధికారులు కాపాడాలి. ఎద్దులేశ్వరుడి కాలనీ వాసులను కాపాడాలి. ఎద్దులేశ్వరుడి నగర వాస కాలనీ వాసులను కాపాడాలి. ఎద్దులేశ్వరుడి కాలనీ వాసులను 4 రోజులుగా వారం రోజులుగా నీట మునుగుతన పట్టించుకొని ఇరిగేషన్ తెలుగు గంగ అధికారులు, వారం రోజులుగా నీళ్ళల్లో ఉంటున్నా పట్టించుకొని ఇరిగేషన్ తెలుగు గంగ అధికారులు, డౌన్ తెలుగు గంగ ఇరిగేషన్ అధికారులు, డౌన్ తెలుగు గంగ ఇరిగేషన్ అధికారులు ఆదుకోవాలి. ఎదురీశ్వరుడి కాలనీ ప్రజలను ఆదుకోవాలి. ఎదురీశ్వరుడి కాలనీ ప్రజలను బద్వేల్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఇల్లు లేనటువంటి నిరుపేదలందరూ కూడా ఈరోజు బాకరాపేట చెరువు సమీపమైనటువంటి ప్రభుత్వ భూమిలో గత 2 సంవత్సరాలుగా మరి ఇల్లు వేసుకొని గుడిసెలు వేసుకొని ఇక్కడే కాపురం ఉంటా ఉన్నారు. మరి 2 సంవత్సరాల కాలంగా అనేక ఇబ్బందులు పడుతూ మరి ప్రభుత్వ అధికారులు వాళ్ళ వైపు చూసినా చూడకపోయినా కూడా మరి వాళ్ళే స్వతహాగా మరి నీళ్లు, కరెంటు లాంటివి కూడా ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా తెలుగుగా సంబంధించిన అధికారులు ఎవరైతే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈరోజు బైనపల్లి చెరువుకు నిలుస్తున్నామని చెప్తా ఉన్నారు. ఓకే, బైనపల్లి చెరువుకు నిలవటం మేము వ్యతిరేకం కాదు. మరి ఈ చెరువు పేరుతో, ఈ నీళ్ళ పేరుతో మరి ఆ పక్కనటువంటి ఆ సమీపమైనటువంటి కాలనీని ముంచేయడం ఎంతవరకు సమంజసం మేము అడుగుతా ఉన్నాం. నిరుపేదలు, అసలు కటిక దరిద్రులు, సరిగా పూర్తి స్థాయిలో కూలినాలి పనిచేసుకుంటే వాళ్ళందరూ కూడా అక్కడ జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ పట్ల ఈ రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు కనికరం లేదా? మరి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు చెరువులు ఆక్రమించారు, కొండలు ఆక్రమించారని చెప్పి అంటా ఉన్నారు అధికారులు. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ బద్వేల్ నియోజకవర్గంలో మట్టిరాజు కాలం నుంచి దాదాపు 46 ప్రభుత్వ మొత్తం చెరువులు మీరే గుర్తించేటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు. మొత్తం అన్ని చెరువులు కూడా ఆక్రమణ జరిగినాయి. మరి పెద్ద ఎత్తున పంట పొలాలు చేసుకుంటా ఉన్నారు. లేకుంటే లెక్క మొత్తం అంతా కూడా రకరకాల పద్ధతుల్లో ఉపయోగాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. మరి ఆ చెరువులను కూడా కనపడవు ఈరోజు అధికారులకు. ఈ బైనపల్లి చెరువు ఒకటి మాత్రం కనపడతా ఉంది. మేము కూడా అప్పుడు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం. ఈ బైనపల్లి చెరువుతో ఉద్దేశపూర్వకంగానే, కావాలనే వాంటలి ఉద్దేశపూర్వకంగానే చేసేటువంటి తంతు తప్ప మరొకటి కాదు. ఈరోజు ఈ చెరువు కానుకున్నటువంటి తెలుగు కెనాలు ఏమాత్రం దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అయినప్పటికీ ఈ కెనాల్ కూడా పూర్తిగా నిలబోనీయకుండా పూర్తిగా ఆపిచ్చేసినటువంటి పరిస్థితి. ఏం కారణం అని చెప్పంటే ఆర్డీఓ గారి పేరు చెప్తా ఉన్నారు. ఆర్డీఓ గారే స్వయంగా దీన్ని చేయించామని చెప్పి ఇరిగేషన్ అదేవిధంగా తెలుగు అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఏమంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు చేపడతా ఉన్నారు? ఈరోజు వాస్తవం చెప్తున్నాను. అధికార ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఈ చెరువునంతా కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ ప్రజానికాన్ని, పేదలందరూ కూడా లేపేస్తే మొత్తం అందరూ కూడా మేము అమ్ముకోవచ్చని ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకబట్టి ఈరోజు పోటాపోటీగా ఎవరికి అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళు సహకరించుకునే పద్ధతులు ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఇటు ఒకవైపు రన్నింగ్ కెనాల్ అసలు అంతా కూడా దీన్ని మొత్తం పూర్తి చేసినారు. అటువైపు ఉన్నటువంటి తుంగులను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అలుగుపోతా ఉంటే ఆఖరికి అలుగు మీద కూడా అలుగుపోయేటువంటి దగ్గర కూడా ఈరోజు మట్టేసి పూర్తిగా దాన్ని కూడా అవతలకు నిలిపోయినటువంటి పరిస్థితి. మరి చింత చెరువుకు ఏ విధంగా నిలిపోతాయో మరి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధికారులు ఇక్కడి నుంచి మొత్తం అంతా ఈ నీళ్ళు కనుక పారితే మొత్తం ఆడ కేశంపల పొలాలకు ఇంకా ఎక్కువ ఇతర కట్టు చింత చెరువుకు పోయేటువంటి కెనాల్ అంతా కూడా ఇది. కాబట్టి దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకుని తక్షణమే 4-5 రోజుల ముందు చెప్తా ఉన్నాం.
ఆర్డీఓ గారు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించినారు. ఏం సార్ మేము ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎందుకు ఇంత పేదల పక్షాన్ని ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు మీరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీ అధికారులుగా ప్రజానికం న్యాయం చేసినటువంటి పద్ధతులు ఉంటే అన్నీ చేయండి. మొత్తం అంతా కూడా ఈరోజు మొత్తం బద్దెల పట్టణంలో విలువైనటువంటి ప్రభుత్వ భూములు పోతున్నాయి, కొండలు గుట్టలు పోతున్నాయి, చెరువులు పోతున్నాయి, వాటినేం పట్టించుకోవడం లేదు. కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములు పోతున్నప్పుడు కూడా వాటి పట్టించుకోవడం లేదు. పేదవాడు ఈరోజు కడుపు మండి 2 సెంటు 1 సెంటు 2 సెంట్లో మరి ఈరోజు చిన్నపాటి రూములు లేకుంటే గుడిసెలు వేసుకుని కాపురం చేస్తామంటే వాళ్ళపైన మీకు మీ యొక్క కరికరం లేకుండా కాఠిన్యంగా వ్యవహరించడం సరైనటువంటిది కాదు. కాబట్టి అధికారులు ఆలోచించండి. ఈరోజు ఏదైనా ప్రమాదం జరిగితే కాలనీ కానుకుని పొద్దు మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చాయి. మరి ఎక్కడ ఏ ఒక్క మనిషి చనిపోయినా కూడా దానికి ఈ ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మరి అధికారులు కూడా ఆలోచించాలి. ఈ పేదలు ముంచైనా కూడా మేము ఈ యొక్క నాయకులకు మద్దతుగా ఉంటామని చెప్పేటువంటి ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి మళ్ళీ మేము ఖచ్చితంగా రేపు బజార్లో కూడా పెడతామని చెప్పి మీరు చేసేటువంటి ఆర్థిక అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మేము కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. రేపు ఈ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులపైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఈ వీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.